హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని నో ఫ్రెష్ కుకింగ్. మన ఛానల్లో ఈరోజు పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. పెరుగు పచ్చడి అంటే ఇది నార్మల్ పెరుగు పచ్చడి అయితే కాదు. ఇప్పుడు మనం చేసుకోబోయేది చాలా కొత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ఇది తిన్న తర్వాత నా పేరైతే ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు, ఎందుకంటే అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పల్లీలు 2 స్పూన్లు అయితే వేసుకొని కొంచెం సేపు అంటే 1 నిమిషం పాటు వేయించేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా ఇక్కడ ఘాటుకి తగ్గట్టు ఒక 5 అయితే తీసుకొని ఇలా ఈ రెండింటిని కూడా వేయించేసుకుంటూనే మధ్యలోనే ధనియాలు కూడా ఒక అర స్పూన్ అయితే వేసేసుకొని బాగా వేగేంత వరకు కూడా పచ్చిమిర్చి అలానే పల్లీలు ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా 4 అయితే తీసేసుకొని బాగా వేగేంత వరకు కూడా వీటిని వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జార్లోకి వేసేసుకోవాలి. జార్లో వేసేసుకొని కొంచెం సేపు ఆరిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా ఇక్కడ ఏంటంటే బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి, అంటే మెత్తగా పేస్ట్ చేయొద్దు. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక 2-3 రెబ్బలు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి పేస్ట్ కూడా ఇలాగా వేసేసుకోవాలి, మిక్సీ పట్టింది. ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా ఇలా వేయించేసుకోవాలి. అలా 2 నిమిషాల పాటు వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పెరుగు కూడా ఇక్కడ ఒక కప్ అయితే తీసుకోవాలి. మరీ టైట్ గా కాకుండా కొంచెం లూజ్ గా ఉండేటట్టు చూసి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి. దీన్నంతా కూడా ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు దీన్నంతా కూడా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత అసలు సిసలైంది ఇప్పుడు వేయాలి, అదే ఉప్పు అన్నమాట. ఉప్పు అనేది ఫైనల్ గా వేసుకుంటేనే విరగకుండా మంచిగా ఉంటది అనమాట. పెరుగు అనేది ఉప్పు వేయటం వల్ల అలా తిరగమాతలో ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటది. ఇలా ఫైనల్ గా 1 స్పూన్ అనేది ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే పెరుగు పచ్చడి అనేది చాలా కమ్మగా రెడీ అయిపోతుంది. కూర ఏమి చేసుకోనప్పుడు ఇది ట్రై చేయండి, అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ తో కమ్మగా తినేస్తారు. చాలా చాలా బాగుంటది అనమాట. అలానే గోంగూర పులావ్లో కూడా చాలా బాగుంటది అనమాట. ఆ రెసిపీ కూడా నేను రేపు అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఛానల్ చూస్తూ ఉండండి.